దేవునిని స్తుతించుట అన్నది చాలా ఇంపార్టెంట్. లేకుంటే స్తుతించవచ్చు. ఎలాగా స్తుతి చెల్లించవచ్చు. దేవా ఇంతవరకు నాకు మంచి నిద్రనిచ్చావు, నీకు స్తోత్రములు తండ్రి అని థ్యాంక్స్ చెప్పి మళ్ళీ పడుకోవచ్చు. మళ్ళీ లేచి వెంటనే మళ్ళా మనం చేయాలి. ఇది మంచిది. ఇలాంటి మంచివి కొన్ని ఉంటాయి. ఇలా మంచి పనులను దేవుడు తన బైబిల్ గ్రంథంలో అనేకమైన చోట్ల రాసి ఉంచాడు. దివారాత్రములను ఎప్పుడు చేయాలంట ధ్యానించాలి. దివారాత్రంలో ధ్యానించమన్నాడు. దివారాత్రంలో ధ్యానిస్తా ఉన్నామా? ధ్యానించం. ఎప్పుడు ఒక కనీసము ఎవరైనా ఒక గంట సేపు ధ్యానించే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ బైబుల్ రోజుకు ఒక గంట సేపు అని చదివేవాళ్ళు ఎవరు లేదు. గంట సేపు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? గంట సేపు ప్రార్థన మార్నింగ్. అంటే దేవుడు ఏమంటాడంటే దేవుడు నీతో మాట్లాడాలి. దేవుడు నీతో ఉండాలంటే నువ్వేం చేయాలి? మీ స్కూల్కి పోతే ఎన్ని గంటలు ఉంటారు? స్కూల్కి పోతే ఎన్ని గంటలు ఉంటారు? 8 గంటలు 6 గంటలు ఉంటారు అనుకున్నాం. 6 గంటలు కానీ 5 గంటలు కానీ భోజన టైం అంతా తీసేసి 5 గంటల సేపు మీరు స్కూల్లో ఉంటారు. ఎందుకు తెలుసా? 18 సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని పొందుకోవడానికి మీరు ఎన్ని సంవత్సరాలు చదవాలి? 5 సంవత్సరాల నుంచి కదా, 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు నిండే వరకు. అంటే ఎన్ని సంవత్సరాలు చదువుతారు మీరు? 13 సంవత్సరాలు చదువుతారు. ఏంటి చదువుతున్నారు 13 సంవత్సరాలు? ఉద్యోగం కోసమో, జ్ఞానం కోసమో, తెలివి కోసమో, మనం బ్రతకడానికి. ముఖ్యంగా చెప్పాలంటే మన క్షేమమైనటువంటి బ్రతకాలని, మంచి ఉద్యోగం ఉండాలి, మంచి ఆఫీసర్ అవ్వాలని. అంటే అయితే ఉన్నారా? అన్నిసార్లు రోజుకు చదువుతూ ఉంటే కానీ అయితే దేవుని దగ్గర కూర్చుంటే ఇప్పుడు చాలా మంది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరు? దేవుని యొక్క సేవకులు, పెద్ద సేవకులు కొంతమంది చెప్తూ ఉంటారు. ఏమని చెప్తున్నారంటే, బిల్లీ గ్రహం గారు ఏం చెప్తారంటే, నా గొప్ప దైవ సేవకులు, మీరు బహిరంగంగా బయటకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే అనేక మంది ఏడుస్తూ ఉన్నారంట. ఏడ్చి ఆయన ఏం చెప్తాడంట? యేసయ్య మంచివాడు, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు, యేసయ్య నీ కోసము సకల మానవాళ కోసము ప్రాణం పెట్టాడు, ఆయన నమ్మండి అని అంటే ఏడ్చి రొమ్మును కొట్టుకుంటూ దేవుని సన్నిధికి వస్తారంట. హల్లెలూయా. ఎలాగంట? నువ్వు పాపివి, నువ్వు ఎప్పుడైతే లేదు కాబట్టి దేవుడు మీరు ప్రార్థించండి. ఎవరైనా ఒకవేళ దేవుని నమ్మకొకరుంటున్నా మీరు దేవుని యేసయ్య నాకు కావాలి అన్నటువంటి వారు చేతులు ఎత్తండి, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడని గట్టిగా చెప్తే, ఒక్కసారి చెప్తే 1000 మంది వచ్చేవారంట. ఎందుకు అని ఒకసారి ఒక ఫేమస్ అయినటువంటి ఒక ఛానల్ వాళ్ళు ఏమంటే ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చెప్తే ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన 3 అంశాలు చెప్పాడు. నా యొక్క ప్రార్థనకు సక్సెస్ఫుల్గా ఉండటానికి కారణం ఏదంటే, మొదటి నెంబర్ 1 ఏదంటే ప్రార్థన. హల్లెలూయా. అన్నీ తెలుసు. నెంబర్ 3 ప్రార్థన, కానీ ప్రార్థన చేయండి. ఏమంట? అన్నీ అందరికీ తెలుసు. అందరికీ తెలుసా? అందరికీ తెలుసా? పాపం చేస్తే శిక్ష వస్తుందని తెలుసు. బైబిల్ చదువుకోకుంటే మన జీవితాల్లో గొప్పతనం ఉండదని తెలుసు. అనేక మంది దైవజనుల గురించి చదువుతూ ఉంటాం, చెప్తా ఉంటే వింటా ఉంటారు, కానీ చేయటానికి మనకి ఏముండదంట? సమయం ఉండదు. సమయం ఎక్కడ ఉండదు? సమయం ఎక్కడ ఉండదు? సమయం ఉంటుంది, కానీ సమయాన్ని మనము హెచ్చించలేకున్నాం. ఒకవేళ నువ్వు ఈరోజు నీకు ఏదైనా కావాలి అనుకున్నావు అనుకోండి, ఏదైనా కావాలనుకున్నారండి, ఇప్పుడు ఒక వస్తువు కావాలనుకున్నారు, మీరు దానికోసము టైం హెచ్చిస్తారు లేదా? మీకు ఏదైనా బజార్లో పడింది, బుక్స్ కావాలి పిల్లలకు, మీరు ఆ టైంని ఎలా తిరిగి స్పెండ్ చేస్తారు లేదా? చేస్తారు కదా. ఎట్లైనా కానీ మీ తండ్రితో వచ్చినా కానీ లేటుగా రాని, ఎప్పుడు రాని, ఎప్పుడైనా రాని ఆ యొక్క పుస్తకాలు కొనుక్కొని పోవడానికి మీరు పిలుచుకొని పోతారు. ఎందుకంటే నీకు అది కావాలి కాబట్టి. అయితే మనకి ఏది కావాలంటున్నట్టు దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు కావాలి మనకు. హల్లెలూయా. దేవుడు ప్రజలకు ఎవరు కావాలి? లోకం కాదు కావాల్సింది, దేవుడు కావాలి. దేవుడు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరంటే వాక్యమే. హల్లెలూయా. వాక్యము ఎవరిలో ఉంటే వారి జీవితాల్లో ఎలా ఉంటాయి? శ్రేష్టంగా ఉంటాయి. హల్లెలూయా. అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని మనం పొందుకోవాలంటే మన హృదయము ఎలా ఉండాలంట?
ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు అంగీకరించాలి కదా. దేవుడు అంగీకరించాలంటే మనం ఎట్లుండాలి? మన తండ్రి మనల్ని అప్రిషియేట్ చేయాలంటే, మన తండ్రి మన హృదయంలో రావాలంటే, మన హృదయం కల్ముషంగా మన ఇంట్లో కంపు కొడుతుంది అనుకో, మన ఇంట్లో ఒక పిల్లి తెచ్చిపోయింది, మీరు ఎక్కడ ఊరికి వెళ్ళారు, ఊరికి వస్తాను ఇంట్లోకి వస్తారు, ఇంట్లోకి వస్తాననే పిల్లి ఏదో చంపక చీపెట్టేసింది. ఇంట్లోకి వస్తాను ఏం చేస్తారు? ముక్కులు మూసి పెట్టుకొని కొంతమంది ఇంట్లో నుంచి ఎవరో వాళ్ళు సహా చేసి వాళ్ళే పోయి వచ్చి వాళ్ళే పోయి బయటికి వేస్తారు. కొంతమంది రారు, నేను రాను అని అంటారు. అంటే దేవుడు మనలోకి ఎలా వస్తాడు అనుకుంటా ఉన్నారు? మనలో లోకం ఉంటే, మనలో దేవుడు లేకుంటే, మనలో పశ్చాత్తాప మనసు లేకుంటే, మనలో దేవుణ్ణి అంగీకరించే మనసు లేకుంటే, తండ్రి అంటా ఉన్నాడు, నేను కుమారుని పంపించా, నా చిత్తాన్ని చేయడానికి వచ్చాడు, మరి ఆయన్ని ఎంతమంది అంగీకరిస్తారు? వారందరూ నా కుమారులు అని అంటా ఉన్నాడు. దేవుణ్ణి అంగీకరించేటట్టు వారు అంటే ఎందుకే కీర్తన కన్నా చూడండి ఒకసారి, కీర్తన 66:18. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. హల్లెలూయా. మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేశాం. మనం దేన్ని లక్ష్యం చేసుకుంటున్నామంటే, కొంతమంది పాపాన్ని లక్ష్యం చేసుకుంటా ఉన్నారు, దేవుని లక్ష్యం చేసుకోలే, దేవుని ఎంచుకోలేదు. కానీ వారు ఏమిటి ఎంచుకున్నారంటే పాపాన్ని లక్ష్యం చేసుకున్నారు. కానీ దేవుని సన్నిధికి వస్తా ఉన్నారు, దేవునితో ఉన్నారు. కానీ ప్రభువు నా మనవి ఏం చేస్తాడంటే విన్నాడు, అంగీకరించాడు. రే నా హృదయంలో పాపమును నేను లక్ష్యం చేసిన ప్రభువు నా మనవి వినకపోవును. హల్లెలూయా. మన మనవి ప్రభు వినాలంటే